ఈ మినీ వ్లాగ్ వచ్చేసి నైట్ టైం అనమాట. నైట్ అట్లా వెళ్ళి సరుకులు తీసుకొని వచ్చి దోశ అయితే చేసుకొని నాటుకోడి కర్రీతో అయితే లాగించేసినాం డిన్నర్. సో మేము బయటికి సరుకుల కోసం అయితే వెళ్ళినప్పుడు ఇట్లా మా వారికి ఎవరో కలిస్తే మాట్లాడుతున్నారు. ఇక్కడ వచ్చేసి సహస్ర సరుకులు తీసుకుంటూ నేనేమో అట్లా కూర్చొని ఉన్నా. సరుకులు నెలకు ఒకసారి అట్లా తీసుకోము, ఎప్పుడు ఏది అవసరం ఉంటే అట్లా ఒక 5-6 ఐటమ్స్ అట్లా తీసుకొచ్చుకుంటాము. ఎందుకు అట్లా అనేసి అనుకుంటారేమో. ఇంకా మాకైతే ఎక్కువ తీసుకొచ్చుకోవడం వల్ల పప్పులు ఉప్పులు పాడైపోతాయి అనేసి ఎప్పుడప్పుడు ఫ్రెష్గా అయితే కొంచెంగా అయితే తెచ్చుకుంటాము. ఇంకా మాకు అట్లనే అలవాటు. బాగా పాడైపోతే వాటిని మళ్ళీ చెరగడం అది మనతోటి కాదనేసి అట్లానే అయితే ప్లాన్ చేసుకొని ఎప్పుడప్పుడు 5-6 ఐటమ్స్ కావాలనుకున్నప్పుడల్లా పోయి తీసుకొచ్చుకుంటాము. ఇక డిన్నర్ అయితే చేస్తున్నాము. ఇక పడుకోవడమే ఆలస్యం. మీరేం చేశారు మీ ఇంట్లో డిన్నర్ ఈరోజు? కామెంట్ అయితే చేయండి. నైట్ డిన్నర్లో ఖచ్చితంగా టిఫినే చేస్తారు మా వారు వచ్చేసి. ఇంకా మా వారితో సహా కూడా టిఫినే ప్రిఫర్ చేస్తుంది. నేనైతే ఏదేమైనా ఎటు సురుడు ఎటు పొడిచినా ఏం తిన్నా మళ్ళీ కొంచెం అన్నం అయితే ఉండాల్సిందే ఖచ్చితంగా. మీలో నాలా రైస్ లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి.